రాత్రి పడుకునే ముందు ఒక రేటు, పొద్దున్నే లేవగానే ఒక రేటు. అసలు బంగారం షాపుల బోర్డుల మీద నెంబర్లు ఎందుకు అలా పెరుగుతున్నాయి? ఎవరో రిమోట్ కంట్రోల్‌తో వీటిని ఆడిస్తున్నారా? అవును, మీరు వింటున్నది నిజమే. మీ మెడలో ఉన్న గొలుసు లేదా మీ ఇంట్లో ఉన్న నగల విలువను మీరు కాదు, ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా, రష్యా దేశాలు డిసైడ్ చేస్తున్నాయి. అదెలాగో ఈ 3 నిమిషాల్లో తెలుసుకుందాం. బంగారం ధర పెరగడానికి అతిపెద్ద కారణం భయం. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం మొదలైతే ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్స్ పై నమ్మకం పోతుంది. కంపెనీలు మునిగిపోతాయేమో అని భయపడతారు. అప్పుడు వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఏకైక సేఫ్ ప్లేస్ బంగారం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రష్యా, ఉక్రెయిన్ లేదా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పుడు బంగారం ఎందుకు పెరిగింది? ఎందుకంటే కరెన్సీ ముక్కలవుతుంది, కానీ బంగారం ఎప్పటికీ మట్టి కాదు. అందుకే అందరూ కొంటారు. డిమాండ్ పెరుగుతుంది. రేటు ఆకాశాన్ని తాకుతుంది. మరి ఇప్పుడే పెరిగిన రేటు సడన్ గా ఎందుకు పడిపోతుంది? దీనికి కారణం అమెరికా వడ్డీ రేట్లు. అమెరికా తన బ్యాంకుల్లో ఇచ్చే వడ్డీ రేట్లు పెంచితే ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటారు. ఎందుకంటే బంగారం ఇంట్లో ఉంటే వడ్డీ రాదు, కానీ బ్యాంకులో పెడితే వస్తుంది. ఇలా అందరూ బంగారాన్ని మార్కెట్లోకి వదిలేయటం వల్ల సరఫరా పెరిగి రేట్లు ఒక్కసారిగా పడిపోతాయి. ఇదంతా వినడానికి బానే ఉంది, కానీ అసలు ఈ రేట్ల ఆటల్లో ఎవరి జేబులు నిండుతాయి? ఎవరి కడుపు మండుతుంది? లాభం ఎవరికి? కోట్లలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఇది ఒక జూదం లాంటిది. రేటు పడిపోగానే వాళ్ళు టన్నులు కొద్దీ కొనేస్తారు. రేటు పెరగగానే అమ్ముకొని కోట్లు వెనకేసుకుంటారు. వాళ్ళకి ఇది ఒక వ్యాపారం మాత్రమే. కానీ సామాన్యుడికి బంగారం ఒక వ్యాపారం కాదు. అది ఒక సెంటిమెంట్, ఒక జీవిత కాలపు కళ. ఒక సామాన్య తండ్రి తన కూతురు పెళ్లి కోసం 4 ఏళ్ల నుంచి పైసా పైసా కూడబెడితే తీరా ఆ నగలు కొనే సమయానికి ఎక్కడో జరిగిన యుద్ధం వల్ల రేటు పెరిగితే ఆ తండ్రి పడే వేదన వర్ణాతీతం. ఎక్కడో ఎవరో బటన్ నొక్కితే ఇక్కడ మన మధ్యతరగతి మనిషి బడ్జెట్ తలకిందులవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? గుర్తుంచుకోండి, బంగారం రేట్లు ఎప్పుడు ఒకేలా ఉండవు. అవి పెరగడానికే పుట్టాయి. అందుకే రేటు భారీగా ఉన్నప్పుడు కంగారు పడి అప్పు చేసి కొనకండి. రేటు కొంచెం తగ్గినప్పుడు, మార్కెట్ ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో చిన్న చిన్న మొత్తంలో కొనుగోలు చేయండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో కరెన్సీ విలువ పడిపోవచ్చు, దేశాలు సరిహద్దులు మారవచ్చు, కానీ మీ చేతిలో ఉన్న బంగారం విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అదే మీ అసలైన ధైర్యం. చూశారు కదా బంగారం గురించి పూర్తి వివరాలు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.